ఫ్రెండ్స్ నమస్తే. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 7 లక్షల గ్రామాల్లో గత 10 సంవత్సరాల కాలంలో మోదీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకి చైతన్యం చేయడానికి గాంవ్ చలో అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది 7 లక్షల గ్రామాలు. అందులో భాగంగానే నిన్న నేను మంచిర్యాలకు రావడం జరిగింది. మంచిర్యాల నుంచి ఆర్మూరు వెళ్తుంటే మార్గ మధ్యలో మిత్రులందరూ కూడా కలవడం, ఈ సదరు మిమ్మల్ని అందరూ కూడా కలిసే సౌభాగ్యం కలిపి సో ఈ యొక్క 3వ టర్మ్ భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతాం. మోదీ వర్సెస్ క్వశ్చన్ మార్క్ ఉన్నది. మమతా బెనర్జీ గారు క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే నిన్నటిదాకా ఇండియా అలయన్స్లో ఒక పార్ట్నర్ మమతా బెనర్జీ గారు మొదలు మీరు 40 సీట్లు గెలిచి చూపించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ పార్టీ యొక్క పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇండియా అలయన్స్ ఇప్పటికే తుర్కలు అయిపోయింది. ఫార్మ్ అయ్యి ఒక సభ కూడా పెట్టకముందే నితీష్ కుమార్ ఎన్డీఏకి రావడం, ఆమ్ ఆద్మీ పార్టీ సెపరేట్ పెట్టుకోవడం, అలాగే ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి చెప్పకుండా ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ యొక్క క్యాండిడేట్స్కి కూడా 16 సీట్లు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఇండియా అలయన్స్ ఈ యొక్క రాజకీయాల్లో, ఈ యొక్క ఎలక్షన్స్లో ఐడెంటిటీ ఇండికి ఉండదు. ఆయా పార్టీలు తమ సొంతంగా కాంటెస్ట్ చేసే స్థితిలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఇంకొకసారి 3వసారి అఖండమైన విజయాన్ని సాధిస్తూ మా లక్ష్యం 400+ ఈ యొక్క సీట్లు, ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంలో భాగంగా ఇవాళ తెలంగాణ మొత్తంగా కూడా అవుట్ ఆఫ్ 17 10 నుంచి 12 సీట్లు గెలవాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ప్రతి బూత్కి, ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ లోటస్ సింబల్, కమలం గుర్తు చేరవేసే విధంగా మా యొక్క బూత్ కార్యకర్తలు, కమిటీలన్నీ కూడా సన్నద్ధమై ఈ యొక్క అభియాన్లో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 2 మాసాలు పూర్తయిన రేపటికి, ఎల్లుండికి పవర్కి వచ్చి ఇంతవరకు కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఇంకా అర్థం కావట్లేదు హౌ టు గవర్న్ ది స్టేట్, ఎలా పరిపాలించాలని ఒక అవగాహన కూడా కలగట్లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ సర్కార్కి. ఈ దశలో ఈ యొక్క రాష్ట్రాన్ని సరైన పంతాలో పరిపాలించేటువంటి యొక్క పరిస్థితి లేదు. మేము వెయిట్ చేస్తాం 5 ఏళ్ల కాలం పాటు. ప్రజలు మీకు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం. మీరు పాలించండి, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పాలించండి. మేము మీకు మంచి పనులకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి మీకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఓట్ల కోసం ప్రజాధనాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తానంటే, లేదా గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉన్న సర్కార్ దోచుకున్న డబ్బుల మీద మీరు ఎంక్వైరీ కమిషన్, లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తానని చెప్పినటువంటి ఒక కేసుల్ని మీరు నిర్వీర్యం చేసేటందుకు మళ్ళీ డబ్బులు సంపాదించే పని పెట్టుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలదీస్తారు. ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజల చైతన్యం ద్వారా బీజేపీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంని ఎండగడుతుంది తప్పనిసరిగా. సో ఈ యొక్క 2 ప్రామిసెస్ చేసినారు. 6 ప్రామిస్లో 2 అమలు చేస్తున్నామని చెప్పినారు. ఇప్పటికేం లేదు. ఏం చేసినారు మీరు ఆర్టీసీకి డబ్బులు కట్టినారా? ఆర్టీసీకి ఫ్యూయల్ ఛార్జెస్ అని ఇచ్చినారా? టారిఫ్ పేరు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని మహిళలకు ఇచ్చేసి దానివల్ల ఇంకా పెద్ద మొత్తంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారు.
బస్సుల యొక్క షెడ్యూల్ తక్కువ వేసుకున్నారు, బస్సులు లేవు, ఆటోలు ఎక్కకుండా బస్సు ఎక్దామంటే కొట్టుకునే పరిస్థితి మహిళలందరూ కూడా. సో ఈ రకంగా ప్రజా సౌకర్యాన్ని తగ్గించుకొని మీరు ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఓట్ల కోసం చేయకూడదు. రెవెన్యూ భారం ప్రజల మీద పడకుండా చేయండి. పన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని ఒక దురాలోచన ఉన్నట్టయితే బీజేపీ మిమ్మల్ని ఎండగడుతుంది. సో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని మరి పురోగతి వైపు తీసుకెళ్తారని ఏమాత్రం కూడా విశ్వాసం లేదు. అది బీజేపీ చాలా తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్నది వారి యొక్క అడ్మినిస్ట్రేషన్. అయినా మీరు చేయండి, ఇంకా 5-6 మాసాలు చూస్తుంది బీజేపీ. ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిన పెట్టకుంటే, రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కేసీఆర్ గారి మీద పవర్ కుంభకోణం కావచ్చు, లేదా కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, మీరిచ్చిన ప్రామిస్ ప్రకారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంకా మొదలు కాలేదు, ఎవరి మీద కేసులు లేవు. బహుశా మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనట్టుగా అనుమానం వస్తూ ఉన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్కు బుద్ధి చెప్తారు. బహుశా బీఆర్ఎస్ తెలంగాణలో ఇవాళ ఆ పార్టీ కేసీఆర్ పార్టీకి ఉనికి లేకుండా పోతుంది డెఫినెట్గా. ఎందుకోసం ఇవ్వాలి? మీరు తెలంగాణ వాదంతో 10 సంవత్సరాల కాలం పాటు పాలించినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ చేసుకున్నారే. ఎందుకు మీకోసం ఆలోచించాలి ప్రజలు? కాబట్టి నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్, నాట్ ఈవెన్ సింగిల్ 1 నంబర్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గెలిచే పరిస్థితి లేదు. పోటీ చేయమని చెప్పి అడుగుతున్నా, పోటీ చేయడానికి నాయకులు ముందుకు రావడం లేదు. ఎవరు లేనప్పుడు కనీసం కేసీఆర్ కంపెనీ అయితే ఉన్నదో, బాబ్ బేటా బేటీ భాంజా భతీజా 5 సంతోష్ రావు, కవిత, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు కూడా మరి నిలవడాల్సిన దయనీయమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు క్యాండిడేట్ లేని పరిస్థితి. సో ఇది స్థూలంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఈ రాష్ట్రంలో ఉనికి లేకుండా అయిపోతాయి. ఈ ఎలక్షన్తో మీరు వచ్చేది పవర్లకు వచ్చేది లేదు. మీరు జాతీయ పార్టీ అని పెట్టుకున్నారు, జాతీయత మీరు లేదు. మళ్ళీ రివర్స్ వచ్చినారు, మళ్ళా ప్రాంతీయ తత్వం మీరు పాట పాడుతూ ఉన్నారు. జాతీయ పార్టీ అని చెప్పినారు, మహారాష్ట్ర పోయినారు, ఆంధ్రప్రదేశ్ పోయినారు, కర్ణాటకలో ప్రయత్నం చేసినారు. ఇవాళ తీరా ఇక్కడ పవర్ పోయేసరికి మీ హవాయిజహాజ్ హెలికాప్టర్ పోయింది, ఎటు పోయింది, ఫ్లైట్ ఎటు పోయే, చార్టర్డ్ ఫ్లైట్. మీ జాతీయ పార్టీ అని ఒక మాట ఎటు పోయింది. మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పవర్ కూడా ఓపిక లేనటువంటి ఒక పని ఇవాళ బీఆర్ఎస్ పనికి వ్యవహరిస్తూ ఉన్నారు. భాష దుర్భాషలాడుతూ ఒకరి మీద ఒకరు ప్రజలు, పిల్లలు సైతం అసహించుకునే విధంగా మీ యొక్క భాష మరి టీవీల ద్వారా, పేపర్ల ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రానికి దిశానిర్దేశం ఇవ్వగలుగుతుంది. జాతీయ గవర్నమెంట్లో తెలంగాణ నుంచి నంబర్ 10 నుంచి 12 క్రాస్ అయ్యి ఎంపీని గెలుచుకుంటే నాకు విశ్వాసం ఉన్నది. పొత్తు పెట్టుకోదు. గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. బీజేపీ 7% నుంచి 8% నుంచి 14% గెలిచినాం. ఓట్ షేర్ వచ్చింది మాకు. ఇవాళ ఒక ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలు గెలిచినాం మనం. సో మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మేము పోరాటం చేసిందే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, ప్రజా సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్కు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, అవినీతి ఖిలాఫ్లా, కుటుంబ పాలన ఖిలాఫ్లా. సో ది క్వశ్చన్ ఆఫ్ అలయన్స్ విత్ బీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఏ క్వశ్చన్ కూడా డజ్ నాట్ టార్, ఏ క్వశ్చన్ రాదు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, గెలుచుకుంటాం తెలంగాణ. డెఫినెట్గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది.
నిజామాబాద్ లోక్సభకి నాకు అభ్యర్థిగా నిర్ణయించి సపోర్ట్ చేయడం చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆర్మూర్ వాస్తవ్యుడిని, బై ప్రొఫెషన్ న్యాయవాదిని, విద్యా సంస్థలు క్షత్రియ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. 43 సంవత్సరాలుగా నేను పార్టీ కోసం, జాతీయ భావాల కోసం ఈ యొక్క ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఒక అనుభవం ఈ యొక్క పార్టీ ద్వారా నాకు ఉన్నది. ఈ జిల్లా కూడా ఎంటైర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్, ఎంటైర్ తెలంగాణ మొత్తంగా కూడా తిరిగి పార్టీ బలోపేతం చేసి నేను ముందుకు పోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో, రైట్ ఫ్రమ్ బోధర్ నుంచి జగిత్యాల దాకా ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో నాకు పరిచయాలు ఉన్నాయి. విస్తృతమైనటువంటి పరిచయాలు మా పిల్లల ద్వారా కావచ్చు, మా స్టూడెంట్ ద్వారా. వేలాది మంది 23 సంవత్సరాలుగా నేను విద్యార్థి పరిషత్ అప్పటి నుంచి నేను ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటాను. మెట్పల్లి, కొరట్ల, జగిత్యాల యువమోర్చా పేరు మీద తిరిగాను. బీజేపీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా జిల్లా మొత్తం, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం తిరిగాను. అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం అంతా తిరిగి, అనేక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో తిరిగి అనేక గ్రామాలు తిరగడం జరిగింది. నాకు అనుభవం ఉన్నది. ప్రజా సంబంధాలు మరి గణనీయమైన సంబంధాలు ఉన్నాయి. ఇంకో విషయం, భారతీయ జనతా పార్టీ కోరుకునేది ప్రజల సంక్షేమం కోసం, కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం అభ్యర్థిని నిలబెడుతుంది. ఎవరైనా కానీ అటువంటి ఒక విషయాన్ని పక్కన పెడితే, ఎవరైనా కానీ వాళ్ళని కూడా పార్టీ పక్కన పెట్టేటువంటి ఒక చరిత్ర బీజేపీకి ఉన్నది. గత ఎన్నికల్లో 2019లో 282 సీట్లు గెలిచినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ 14లో గెలిస్తే 19లో ఫస్ట్ టైం ఎంపీస్ని పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే 55 మందిని కట్ చేసింది. సీనియర్ ఫస్ట్ టైం ఎంపీస్ని, అలాగే సీనియర్ 2.5 టైమ్స్ గెలిచినటువంటి 44 మందిని రీప్లేస్ చేసింది. కొందరికి వయోభారం కావచ్చు, కొందరికి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ కావచ్చు, కొందరికి పర్ఫార్మెన్స్ సరిగా లేక పక్కన పెట్టడం జరిగింది. సో నేను గత 43 సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీ 1980 నుంచి పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థి పరిషత్తో పనిచేస్తూ కూడా బీజేపీ పనిచేశాను. ఈ రకంగా జాతీయ భావాలతో కలిగినటువంటి ఒక అనుభవం, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. కాబట్టి నాకు పార్టీ నాకు టికెట్ ఇస్తేనే విశ్వసిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం అంతా పరిచయం ఉన్నది నాకు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. కాబట్టి తప్పనిసరిగా నేను పోటీ డెఫినెట్ ఇస్తాను విశ్వాసం. పోటీ ఇస్తే